హెచ్సివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. హ్యాపీ సండే కార్యక్రమాల ద్వారా తెనాలి ప్రాంతం సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతిగా త్రైహాస్నిక దీక్షగా శ్రీ మహా సుదర్శన హోమము. ఎస్వీఎస్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్వి కిరణ్. మ్యాట్రిమోనీ పద్యంతో యువతిని మోసం చేసిన ప్రబుద్ధుడు అరెస్టు. 3 సిఐఎస్ సాంబశివరావు. శైవ గమానికి ఆదిలు శ్రీకంఠ శివాచార్య స్వామి జయంతి వేళ ఘనంగా అత్యాధునిక సేవలు. మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్. ఇరుగు పొరుగు వారితో సంతోషాలు పంచుకోవడం సామాజిక భాగ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పురపాలక సంఘం పరిధిలో హ్యాపీ సండే కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక చిన్నారావు పార్కు సెంటర్లో ఆదివారం తెనాలి పురపాలిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గేయాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆహ్లాదంగా పాల్గొన్న కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, సమాజంలో ఇటువంటి కార్యక్రమాల ద్వారా సెలవు దినాల్లో విద్యార్థులకు చక్కని ప్రోత్సాహం లభిస్తుందన్నారు. వారిలోని ప్రతిభను చాటుకుంటూ నిర్వహించిన కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యక్రమాలను మరింతగా ప్రోత్సహించి ఎక్కువ మందికి అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. తెనాలి పట్టణానికి సాంస్కృతిక అంశాల పట్ల ఉన్న గత చరిత్రను గుర్తు చేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలిక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల్లో ఒక ఆనందాన్ని నింపే విధంగా, అదే విధంగా అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలు ఉండవు కాబట్టి పౌరులందరికీ కూడా ఒక చక్కటి వాతావరణం, ఆదివారం రోజు హ్యాపీ సండే అనే కాన్సెప్ట్ తోటి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో ఈ కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తెనాలి పురపాలక సంఘంలో ఈ రోజున చిన్నావూరు పార్క్ దగ్గర ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విధమైన ఒక ప్రయత్నం ప్రజల్లో అందరినీ కూడా సామాజికంగా మన బాధ్యతగా మనం భావించుకోవాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి. ప్రత్యేకంగా యువత చాలా అద్భుతమైన టాలెంట్ వాళ్ళు ప్రదర్శించారు చాలామంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ఎందుకంటే ఉదయమే ఇట్లా ప్రిపేర్ అయ్యి వచ్చి వాళ్ళు కష్టపడి నేర్చుకున్న ఆ విద్యని 10 మందికి తెలిసే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఒక బాధ్యతగా మేము వీటిని ఎంకరేజ్ చేస్తాం, ప్రమోట్ చేయాలి కూడా. ఇటువంటి యాక్టివిటీస్ తెనాలికి ఉన్న చరిత్ర ఏ విధంగా గతంలో ప్రతి వీధిలో కూడా మనం వీధి నాటకాలు, ప్రతి చోట ఉత్సవాలు ఇవన్నీ జరుపుకుంటూ ఉండేవాళ్ళం. అవి రాను తగ్గిపోయినాయి. కానీ ఇప్పుడు మరొకసారి తెనాలికి ఆ చరిత్ర, ఆ కళావైభవం తీసుకొచ్చే విధంగా ఈ హ్యాపీ సండే కాన్సెప్ట్ ద్వారా పిల్లలకి ప్రత్యేకంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇటువంటి యాక్టివిటీస్తో పాటు కొన్ని గేమ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే శారీరకంగా కూడా వాళ్ళు డెఫినెట్గా బలపడాలి. ఆ అవకాశం కూడా వాళ్ళందరికీ కల్పించి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. స్థానిక బాలాజీరావుపేట ప్రియ డీలక్స్ ఎదురుగా గల కోట శ్రీ బద్రీనాథ్ గుప్త స్థలం నందు శ్రీ వికాసాన శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మహా సుదర్శన హోమం కత్రువు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను, పంచామృత అభిషేకములను వైఖానస పండితులు ఆగమ ముక్తిగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రం నిర్మించనున్నట్టు తెలిపారు. దివ్య క్షేత్రం నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని, దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర గానామృతం 5వ పర్యాయం ముగింపు సందర్భంగా శ్రీ మహా సుదర్శన హోమం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ఆదివారం హయగ్రీవ స్వామికి విశేష పూజలు నిర్వహించి విద్యార్థులకు ఉచితంగా పూజ ప్రసాదంగా పెన్నులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలు ఎండి దాసరి మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల పరీక్షల సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో హయగ్రీవ స్వామి వారికి పూజలు నిర్వహించి విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి మాట్లాడుతూ ట్రస్ట్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూతి వెంకటేశ్వరరావు, మడువల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, రొంపిచర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు, మద్దు హరీష్, గార్లపాటి అశోక్, సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుణం లేనటువంటి జీవి భూమి మీద ఏదైనా ఉంది అంటే గుణమే. అంటే దాన్ని ఏదో అదిరిస్తేనో కొడితేనో భయపడతాం కాదు. దాన్ని ఎక్కడ వదిలిపెట్టినా సరే, అడవుల్లో తీసుకెళ్లి వదిలిపెట్టినా, శ్రీకాలంలో వదిలిపెట్టినా సరే అది ప్రశాంతంగా ఉంటుంది. కానీ మిగతా జీవ జంతువుల్లాగా భయపడదు. అది గుర్రానికి ఉన్నటువంటి గొప్పతనం. అట్లానే స్వామివారు హయగ్రీవ అవతారం అంటే విద్యార్థులు కూడా చక్కగా ఎటువంటి సమస్య వచ్చినా సరే భయపడకుండా చక్కగా ధైర్యంగా పరీక్షలు రాయాలని చెప్పేదానికి గుర్తు కూడా ఆ హయగ్రీవ స్వామి సూచికంగా చూపిస్తూ ఉంటాం. చక్కటి తెల్లని అయినటువంటి దేహంతో ఉండేటువంటి రూపమే హయగ్రీవ స్వామి రూపం. ఆయన చక్కగా బాస్పట్లు వేసుకొని ఒక కాలు కిందకు పెట్టి మన నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఎట్లయితే ఉంటారో అట్లా అమ్మవారిని త్వర మీద కూర్చోబెట్టుకొని ఉండేటువంటి రూపమే హయగ్రీవ స్వామి రూపం. ఈరోజు కలగడానికి ఇక్కడ మేము రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది సుదర్శన యాగం 3 రోజులు ఇక్కడ జరుగుతున్నందుకు ఈరోజు 2వ రోజు ఈ హోమానికి కూడా మేము రావడం జరిగింది. ఈ రేపటి నుంచి పిల్లలకి పరీక్ష అవ్వడం వలన హేమగిరి స్వామి వారి పూజతో చేసిన పుస్తకాలు, పెన్నులు అన్నింటినీ హయగ్రీవ స్వామి పూజతో జరగడం వలన, ఇక్కడ హోమం జరగడం వలన అందరికీ మంచి జరగాలని ఈ ఆలయ నిర్మాణం సక్రమంగా జరగాలని ప్రజలందరూ ఈ ఆలయాన్ని మా సార్ అన్నట్టుగా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందేదిగా చేయాలని కోరుకుంటూ సెలవు. వికనస శ్రీనివాస ట్రస్ట్ తరపున ఈరోజు ఇక్కడ జరుగుతున్న సుదర్శన హోమం, అలాగే హయగ్రీవ పూజ చేసి విద్యార్థులకి ఎగ్జామ్స్లో బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ప్యాడ్స్, పెన్స్ పంపిణీ చేయడం చాలా ఆనందకరమైన విషయం. సో ఇక్కడ నిర్మించబడుతున్న కళ్యాణ శ్రీనివాస ఆలయానికి, అలాగే ఉపాయాలయాలకి తెనాలి ప్రజలందరూ సహకరించి దీని ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మన తెనాల్లో మనం డెవలప్ చేసుకోవాలి. సో దీనికి అందరూ సహకరించాలి. సో ఈ ట్రస్ట్కి యాక్టివిటీస్లో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ ట్రస్ట్ అభివృద్ధికి, ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్లోని శ్రీ కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 5వ పర్యాయం ఏడుగుండల స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ రోజు నుండి 3 రోజుల పాటు మహాసుదర్శన హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున సాయంత్రం విశేషంగా ఈ యొక్క ప్రాంగణంలో మహాసుదర్శన హోమాన్ని వైకాన సాగముక్తంగా వైకానస పండితులు గోవర్ధన లక్ష్మీ రఘురామ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క శిష్ట బృందం నేతృత్వంలో వైకాన సాగమొత్తంగా వైకానస కలవసూత్ర ప్రకారంగా మహాసుదర్శన హోమం ప్రారంభమైంది. ముందుగా వృక్షస్థాన పూజ, పుణ్యహోత్ర కార్యక్రమాలు, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలతో కార్యక్రమాలు పూర్తి ప్రారంభమయ్యాయి. అలాగే రేపు ఉదయం విశేషంగా సుదర్శన పెరుమాళ్ళకి పంచామృత స్థాపన కార్యక్రమం, విశేష పూజా కార్యక్రమాలు చేసుకుని మహాసుదర్శన హోమము
లక్ష్మీ హైగ్రీవ స్వామికి విశేష పూజ నిర్వహించుకుని విద్యార్థులకి పెన్నులను పంపిణీ చేయడం జరుగుతుంది. సాయంత్రం సుదర్శన హోమము, సోమవారం ఉదయం మహాసుదర్శన హోమము, పూర్ణాహుతి కార్యక్రమం జరుగును. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని సుదర్శన పెరుమాళ్ యొక్క ఆశీస్సులు పొందాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలిసిల్లాలని సంకల్పంతో ఈ యొక్క ట్రస్ట్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు భాగస్వాములై స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. మ్యాట్రిమోనియల్ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని పరిచయాన్ని పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికించి అన్ని విధాలుగా తన అవసరాలు తీర్చుకున్న ఆ ప్రబుద్ధుడు పెళ్లి విషయంలో ఒత్తిడి పెరగడంతో ఆ మహిళను బ్లాక్మెయిల్ చేయడంతో విధిలేని పరిస్థితిలో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించగా ఆ ప్రబుద్ధుని అదుపులోకి తీసుకున్నట్లు 3 టౌన్ సిఐఎస్ సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐఎస్ సాంబశివరావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లిపర మండలం కొత్తూరులంక గ్రామానికి చెందిన అరవపల్లి వంశీ అనే ప్రబుద్ధుడు పట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న మహిళతో మ్యాట్రిమోనియల్ ద్వారా ఆన్లైన్ లో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె వివరాలు తెలుసుకుని నేరుగా ఆమె పనిచేసే కార్యాలయానికి వెళ్లాడు. ఆ పరిచయంతో ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె కుటుంబ సభ్యులను తనదైన మోసపూరిత మాటలతో ఆ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆ మహిళ ద్వారా ఆమె కుటుంబ సభ్యుల షూరిటీతో బ్యాంకు రుణం 12 లక్షల వరకు తన ఖాతాలోకి ఆన్లైన్ ఖాతాను నడిపించాడు. కాబోయే శ్రీవారని ఆ మహిళ ఆమె కుటుంబ సభ్యులు పూర్తిగా నమ్మిన క్రమంలో తన అవసరాలన్నీ విధాలుగా తీర్చుకున్న వంశీ మోహం చాటేశాడు. మోసపోయామని తెలుసుకున్న బాధిత మహిళ 3 టౌన్ లో ఫిర్యాదు చేయగా ఆదివారం వంశీని అరెస్ట్ చేసిన సిఐఎస్ సాంబశివరావు తన విచారణలో లభించిన సమాచారం వివరించారు. సదరు వంశీ పెళ్లి పేరుతో ఆడపిల్లలను తన ట్రాప్ లోకి తెచ్చుకుని వారి నుండి నగదు మంచిగాన్ని తీసుకుని మోసం చేస్తాడన్న విషయాన్ని గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 5గురు ఇలా మోసపోయారని నిందితుడిని కోర్టుకు హాజరుపరుచుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మ్యాట్రిమోనియల్ పరిచయాలతో మోసపోవద్దని, కల్లబుల్లి మాటలు నమ్మి మోసపోయే వారుంటే మోసం చేసే వంశీ వంటి వారు సిద్ధంగా ఉంటారని సిఐ సాంబశివరావు ప్రజలకు సూచించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో స్టేషన్ ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. సరే ఇప్పుడు దాకా చేసిన చాలు. ఇప్పుడు కేసులు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఒక కేసు ఉన్నా మన స్టేషన్లోనే. అవును సార్. ఇంకెక్కడన్నా కేసులు ఉన్నాయా? ఎక్కడ లేదు. ఇది 2వ కేసు. ఆల్రెడీ షీట్ ఒకటి ఓపెన్ చేస్తాం. ఓకే, నువ్వు దొంగిలించిందంతా కూడా మీ నాన్నకి ఇచ్చావు, మీ అమ్మకి ఇచ్చానని చెప్తావు. అదంతా కూడా దర్యాప్తులో వెరిఫై చేస్తాం. సరే ఇక్కడ ఫ్రెండ్స్కి ఆన్లైన్లో కొట్టించుకోవడం ఇదంతా కరెక్ట్ కాదు. ఓకే, చాలా మంది మహిళలు నీ వల్ల బాధపడతా ఉన్నారు, నీకు తెలుసు కదా. ఈ కేసులో పర్టికులర్గా ఈ అమ్మాయి బాధపడతా ఉందా లేదా? డబ్బున్న అమ్మాయినా? డబ్బున్న అమ్మాయి కాదు కదా. కాదు కదా. అయినా సరే బంగారం మొత్తం తెప్పించావా? తెప్పించాను. మరి తాకట్టు పెట్టావా? మరి ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలా. ఈ పట్టణానికి సంబంధించినటువంటి ఒక బాధిత మహిళని అప్రోచ్ అయ్యి అదేవిధంగా నమ్మబలికి ఆమె దగ్గర వితిన్ 10 డేస్లోనే 12,20,000 రూపాయలు స్వాహా చేసుకున్నాడు. ఆమె దగ్గర మనీ లేకపోతే ఆమె దగ్గర ఉన్నటువంటి గోల్డ్ మొత్తాన్ని తీసుకుపోయి ఇతనే పక్కనే ఉండి బ్యాంకులో తాకట్టు పెట్టించి ఆ డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించడం. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టించడం. ఏం చెప్తాడంటే, నా చాలా టిప్పర్స్ ఉన్నాయి, ఇంకొక కొత్త టిప్పర్ తీసుకున్నాను, దానికి సంబంధించి ఒక 10 lakh అడిషనల్గా అవసరం అవుతుంది కాబట్టి ఆ 10 ఇచ్చేస్తే నీకు మళ్ళీ అడిషనల్గా మనం పెళ్లి చేసుకుంటాం కదా, పెళ్లి చేసుకున్న తర్వాత మనకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, నీకు ఎంబటే ఒక 10 డేస్లో ఇచ్చేస్తానని చెప్తాడు అనమాట. ఈ కేసులో ఆమెకి చెప్పింది ఏంటంటే, టిప్పర్ కొంటాను, అందువల్ల ఒక 10 to 15 lakh అవసరం అయితే కొద్దిగా అడ్జస్ట్ చేస్తామంటే ఆమె జీవితకాలం కష్టపడి ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా సంపాదించుకున్నటువంటి సంపాదన మొత్తాన్ని కొల్లగొట్టుకున్నాడు. ఇంట్రాగేషన్లో మేము క్వశ్చన్ చేస్తే అంటే, నా దగ్గర డబ్బులు ఏం లేవు సార్, అవి కోడి పందాల్లో తర్వాత బెట్టింగ్లో పోయినాయి సార్, ₹1 కూడా నా దగ్గర లేదు సార్ అంటాడు. సో ఇన్వెస్టిగేషన్లో ఆయన సెల్ ఫోను సీజ్ చేస్తే సెల్ ఫోన్లో ఇంకా చాలామంది బాధ్యత మహిళలు వాళ్ళతో కన్వర్జేషన్లో స్వీట్ వర్డ్స్తో మాట్లాడటం, అదేవిధంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రయోగించడం, తద్వారా వాళ్ళ దగ్గర కూడా కొంతమంది బాధ్యత మహిళలను మేము ఫోన్ చేసాం, మీరు ఎక్కడైనా కట్టించుకున్నారంటే కేసు కట్టించుకోలేదు సార్, నా బంగారం అంతా తీసేసుకున్నారు సార్, నా చైన్ తీసుకున్నారు సార్, తాకట్టు పెట్టించుకున్నారు సార్, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అప్రోచ్ అవుతారా పోలీసులు అంటే, వద్దు సార్ మా పరువు పోద్దు సార్ అని. ఆడపిల్లల్లో ఉన్నటువంటి పరువు పోద్ది అనేటువంటి ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని చాలామంది బాధ్యత మహిళల్ని ఇలానే ఇబ్బందులు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఈ బాధ్యత మహిళకి ఇక తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఆయన్ని
మేము అరెస్ట్ చేసిన సందర్భంలో ఇంకా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో 1,20,000 రూపాయలు కేసు దర్యాప్తులో భాగంగా అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతానికి మిగతా డబ్బు ఎక్కడ ఉందనేది చెప్పట్లేదు కాబట్టి ఈరోజు ఆనరబుల్ కోర్టు వారి ముందు హాజరు పెట్టిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి కూడా తీసుకొని ఆ మిగతా అమౌంట్ ఏం చేశాడు అనేది కూడా అది కూడా రికవర్ చేసి బాధిత మహిళకి చేరే విధంగా చూస్తాం. ఏమైంది ఆ డబ్బు అంటే మా నాన్నగారికి ఇచ్చానంటున్నాడు, వాళ్ళ అమ్మగారి పాత్ర కూడా ఉందని చెప్తున్నాడు, తర్వాత ఫ్రెండ్స్కి ఇచ్చానని చెప్తున్నాడు. కొన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆ ఫ్రెండ్స్ కూడా కొద్దిగా అందుబాటులో లేరు, 24 hours లోపు పెట్టాలి కాబట్టి ఆ యాంగిల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఆ బాధితురాలకి చేరాల్సినటువంటి డబ్బంతా కూడా బాధితురాలకు చేర్చడం. అందరూ కూడా గమనించండి, ఇతను అరవపల్లి వంశీ మ్యాట్రిమోనియల్ సైట్లో ఇతను తారసపడితే దయచేసి ఇతనితో జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ కూడా తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. జగద్గురు శ్రీకంఠ శివాచార్య 3642వ జయంతి ఉత్సవాలు సహస్ర ప్రతిష్టాపనాచార్య మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బుర్రపాలెం రోడ్లోని ఓంకార క్షేత్రంలో ఆదివారం శివాలయ ప్రతిష్ట విధానానికి అధ్యులైన శ్రీకంఠ శివాచార్య జయంతి ఉత్సవాలను విశేష కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో శైవగమ విద్యా వాచస్పతి మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ దంపతులు గురుమల్ల అర్చన, వేదికార్చనలు, రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నంలోని శివాలయాల ప్రధాన అర్చకులను సత్కరించారు. కార్యక్రమ విశిష్టతను మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ మీడియాకు వివరించారు. ఆదిశైవ సంప్రదాయంకు చెందిన శ్రీకంఠ శివాచార్యులు దేశంలో వైదిక ఆదిశైవ సిద్ధాంతము ద్వారా దేవాలయములందు ప్రతిష్ఠిత లింగార్చన విధికి అత్యులని అన్నారు. మనసిద్ధి యోగ బలముతో సప్త ద్వీపములలో శివ విశిష్ట దైవత్వమును ప్రచారము చేసిన మహానీయులని వర్ణించారు. శివ స్వరూపులైన శివాచార్యుల వారు 300 సంవత్సరాలు జీవించిన బాల రూపంతోనే దేహత్యాగం చేసి శివైక్యం చెందినట్లు ఆధారాలున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల ఆదిశైవ సంఘీయులు పాల్గొన్నారు. మా గురుగారు అయినటువంటి శ్రీకంఠ శివాచార్య గారి విగ్రహం కూడా పెడతానని అన్నారు. ఎక్కడా లేదు కదండి, అసలు ఎవరికి తెలుసు అని అన్నారు. కాదండి, వైకానసుల్లో వెంకటేశ్వర స్వామి లాగా మాకు శ్రీకంఠ శివాచార్య గారు ఉన్నారంటే ఎవరికి తెలియదు. మరి మీరు మీకు కులదైవం లాంటి వ్యక్తి అతను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవస్థలో ఉండి మీరు ఆ స్వామివారిని ప్రోత్సహించలేకపోయారు. వారు చూడండి, ప్రతి శివాలయంలో విగ్రహాచార్యాన్ని పెట్టి వాళ్ళు పూజించుకుంటున్నారు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇలా మీకు ఎన్నో విభేదాలు ఉండొచ్చు, కానీ మీకు ఆది గురువు ఆయన కదా, ఆయన విగ్రహాన్ని మీరు ప్రతి దేవాలయాల్లో పెట్టి మీరు సొంతంగా పూజ చేసుకుని ఏర్పాటు చేసుకోండి. శివాలయాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ శివాలయాలకి అసలు ప్రతిష్ట చేయడానికి ఆద్యుడు ఈయన. ఎక్కడ శివాలయం ఉందంటే అసలు శివాలయ ప్రతిష్టా విధానానికి ఆద్యుడు ఆయన. ఈయన ఎప్పటివాడు అనేటువంటి విషయానికి వస్తే క్రీస్తు పూర్వము 1616 సంవత్సరాల నాటివాడు. ఈ రోజున మనం ఈ 2026 కలుపుకుని ఉంటే 3642వ జయంతి ఇప్పటికి. ఇది ఈ తెనాలి పట్టణంలో ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా కూడా జరగల. ఇదే ప్రప్రథమంగా జరుగుతుంది. అయితే ఇక్కడ అనంతవరము, విజయవాడ, అన్ని నందివెలుగు మొదలైనటువంటి పరిసర గ్రామాల్లో ఉన్నవి కానివ్వండి శ్రీకంఠాచార్య యొక్క విగ్రహాలు. కానీ ఇక్కడ తెనాల్లో మాత్రం మా ఓంకారాశ్రమంలోనే స్థాపన చేశామనేది మేము గర్వకారణంగా చెప్పుకుంటాం. మా హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రప్రథమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వారు ఒక సూచన చేశారు, ఏమండి బాగుంది, శివాలయాల యొక్క ప్రతిష్టగా ఆద్యుడు కాబట్టి శివాలయ తెనాలి పట్టణంలో ఎన్ని శివాలయాలు ఉన్నాయో ఆ శివాలయాల్లో ఉన్నటువంటి ప్రధాన అర్చకులందరినీ పిలవండి, వారికి సన్మానం చేస్తే శ్రీకంఠాచార్యుని యొక్క ఆత్మ శాంతిస్తుంది, వారికి సన్మానం చేసినట్టు అవుతుంది. వారి సూచన మేరకు మేము ఇక్కడ తెనాల్లో 11 శివాలయాలు ఉన్నాయి, వారందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాము. వారందరూ కూడా వచ్చారు. 300 సంవత్సరాల వీరి జీవితకాలం అని చెప్పి శ్రీకంఠ విజయం అనేటువంటి కావ్యం మనకు చెప్తూ ఉంది. అంటే 300 సంవత్సరాలు ఆయన జీవించినటువంటి కాలం. ఆయన 300 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా దేహత్యాగం చేసేటప్పటికి కూడా బాలరూపుడై బాల్యావస్థలోనే ఒంట్లుగా ఉంటుంది, కానీ ఆయన యొక్క శరీరానికి ఎటువంటి
ఒక మార్పులు అనేవి లేవు, పరిణామాలు లేకుండా ఉన్నాయి. అటువంటి బాల్యావస్థలోనే ఈ యొక్క శ్రీకంఠ దర్శనం ఉంటుంది. అందుకనే ఎక్కడ శ్రీకంఠ శివాచార్య విగ్రహం చూసినప్పటికీ కూడా బాలమూర్తిగా ఉంటాడు. ఆయన 8 సంవత్సరాలు బాలుడిగా ఉంటాడు. అటువంటి ఆ శ్రీకంఠ శివాచార్య 300 సంవత్సరాలు సప్తద్వీపాల్లో జంబు, ప్లక్ష, కుశ, క్రౌంచ, శాఖ, శాల్మలి, పుష్కర ద్వీపాలలో ఒక్కొక్క రాజుకి కూడా ఇద్మజికుడు ఇటువంటి రాజులందరికీ కూడా శైవ మతాన్ని శివజ్ఞానాన్ని ప్రబోధించి 300 సంవత్సరాలు తర్వాత ఆయన తనువుని చాలించడం జరిగింది. శైవాత్మ మహావిద్వాంసులైనటువంటి బ్రహ్మశ్రీ మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య గారి నేతృత్వంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జరగటం చాలా ముదాహంగా భావిస్తూ ఇదందరికీ కూడా భావితరాల వారికి మార్గదర్శకంగా ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకున్నాం. గురిపాలెం రోడ్లో ఉన్న ఓంకారాశ్రమం నందు శ్రీకంఠ శివాచార్య గారి జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం మామిళ్ళపల్లి మృత్యుంజయ శర్వ గారి ఆధ్వర్యంలో ఆయన స్వంతగా నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఉన్న 11 శివాలయాల ప్రధాన అర్చకులకి చిరు సత్కార కార్యక్రమం కూడా వారే ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదిశైవ ప్రముఖులకి మా అర్చక స్వామి కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి శ్రీ మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారికి, అలాగే కార్యనిర్వహణాధికారి శ్రీ హరిప్రసాద్ గారికి, ముఖ్యంగా ఇక్కడ రావడానికి మాకు అంతే సంకల్పించినటువంటి చిరంజీవి భాస్కర్ గారికి మొట్టమొదటిసారిగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి మహత్తర కార్యక్రమం ప్రప్రథమంగా భారతదేశంలోనే ప్రపంచంలోనే మన తెనాలి పట్టణంలో సంకల్పించడం అనేది చాలా గర్వకారణం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ఈవో గారికి, అలాగే మృత్యుంజయ ప్రసాద్ గారికి, భాస్కర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నియోజకవర్గంలో వక్ఫ్ బోర్డు పరిధిలో లేని మసీదుల వారు ఆ మసీదులను వక్ఫ్ బోర్డులో చేర్చడం ద్వారా మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ పేర్కొన్నారు. స్థానిక అమరావతి ప్లాట్స్ లోని మస్జిద్ కూబా ప్రాంగణంలో ఆదివారం నియోజకవర్గంలోని మసీదులకు చెందిన ముత్తవల్లీలు ఆయా మసీద్ కమిటీ సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయా మసీదుల పరిధిలోని ముత్తవల్లీల విధులు బాధ్యతలను తెలుసుకున్నారు. సకాలంలో వేతనాలు అందించే విధానంపై అవగాహన కల్పించారు. వారికి ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కార మార్గాలను వివరించారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ మీడియాతో మాట్లాడుతూ సమావేశ సారాంశాన్ని వివరించారు. ఈ క్రమంలో సభ్యులు తమ అభిప్రాయాలు చెబుతూ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ చేపడుతున్న కార్యక్రమాలను సంఘీల పురోభివృద్ధి పట్ల ఉన్న అంకిత భావాన్ని ప్రశంసించారు. షేక్ జానీ, జహీర్ అరీఫ్ తదితర సభ్యులు పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం సమాజంలో ముతవల్లీలు నిర్వహించవలసిన పాత్ర, కమిటీ సభ్యులు నిర్వహించవలసిన పాత్ర, ఏ విధంగా సమాజంలో మనం గౌరవాన్ని పొందాలి, ఏ విధంగా అందరితో కలిసి ప్రయాణం చేయాలి, అదేవిధంగా మన భద్రతను మనం ఏ విధంగా చూసుకోవాలి, అట్లానే మసీదుల ద్వారా సమాజ సేవను ఎలా చేయాలి, దీని మీద వివరంగా కూలంకషంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయో ఇమాం మోజన్ల బాధ్యతను మీరు ఎలా సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు చక్కగా దానికి స్పందించి అవసరమైతే తమను మార్చుకొని ఒక మంచి దారిలో వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తామనే మాట ఇవ్వడం జరిగింది. ఈ పోయినసారి జరిగిన మౌజన్లది, ఇమాములది కానీ ఇది కానీ దీని మీద నేను ఒక కూలంకషంగా ఒక రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ని మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి తీసుకెళ్ళి దాని ద్వారా సమాజానికి మేలు జరిగే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే మసీదులు వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ చేసుకోబడలేదో వాళ్ళందరూ కూడా ఎలా చేసుకోవాలి అనే దాని మీద వాళ్ళకు ఒక వివరణ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళందరూ చేస్తారని ఆశిస్తూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మరియు ఇస్మాయిల్ బేగ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మస్జిద్ కోబా దగ్గర నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా చర్చించిన విషయాలు ఏంటంటే, ముతవల్లీలు మస్జిద్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇమాములకి మౌజన్లకి వాళ్ళ జీతాలు ఎలా అందించాలి, అంటే ఇప్పుడు వచ్చిన రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎలా అందించాలి అనే విషయాలు వాళ్ళతో చర్చించడం జరిగింది. అదేవిధంగా మస్జిద్లు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కుటుంబాన్ని ఎలా ఆదరించాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఎలా భరోసా ఇవ్వాలి, నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి మస్జిద్ కమిటీ వాళ్ళు ఎలా చేరదీసి వాళ్ళందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి వాటి గురించి కూడా
డిస్కస్ చేయడం జరిగింది. ఇటువంటి మీటింగ్స్ మరిన్ని పెట్టి ముందుగా ఇంకా ముస్లిం సమాజానికి చాలా మేలు చేస్తారని చెప్పి ఆశిస్తూ, వారు ప్రతిదీ కూడాను నోట్ చేసుకొని కమ్యూనిటీ కోసం వారు డెవలప్ చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని పాల్పంచుకునే విధంగా చేయటం చాలా అభినందనీయమని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వారు చేసేటువంటి కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొని ఆ సేవని, ఆ సహాయాన్ని మీరు పొంది లబ్ధి పొందాలని చెప్పేసి నేను అందరికీ మనవి చేస్తూ, రౌడీ షీటర్ల అఘాత్యాలను ఉపేక్షించేదే లేదని, పద్ధతులు మార్చుకుని కుటుంబంతో పద్ధతిగా జీవిస్తే కొంతకాలానికి రౌడీ షీట్ తీసివేయడం జరుగుతుందని, పద్ధతి మార్చుకోకుంటే జీవితకాలం ఇబ్బందులేనని 3 టౌన్ సిఎస్ఐ సాంబశివరావు రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ లో వారిని హెచ్చరించారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రౌడీ షీటర్లకు ఆదివారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీట్ ఉన్నవారు ప్రస్తుతం ఎలా జీవిస్తున్నారు, వారి వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనే విషయంలో పోలీస్ నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ క్రమంలో సిఎస్ సాంబశివరావు వారిని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ, తెనాలి డీఎస్పీ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు కౌన్సిలింగ్ కార్యక్రమాలు తరచూ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కౌన్సిలింగ్ కార్యక్రమంలో స్టేషన్ ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. కొంతమంది యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకి కూడా పోయి వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో వాళ్ళకు కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలని కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ద్వారా కూడా వాళ్ళ నడవడిక మీద దృష్టి పెట్టడం అనేది జరిగింది. కొంతమంది ఎవరైతే గత 10-15 సంవత్సరాలుగా ఎలాంటి నేర ప్రవృత్తి కలిగి ఉండలేదో వాళ్ళందరికీ కూడా రౌడీ షీట్లు క్లోజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. దానికోసం ప్రపోజల్స్ కూడా రెడీ చేశాం. ఎవరైతే రీసెంట్గా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇంక్లూడింగ్ 307 కేసులో కూడా ఇన్వాల్వ్ అయినా కూడా, అదేవిధంగా భౌతిక దాడులు చేసినటువంటి 2-3 కేసుల్లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళకు కూడా షీట్లు ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి షీట్ ఓపెన్ చేసిన తర్వాత తప్పనిసరిగా అతని మీద అన్ని రకాల్లో నిఘా ఉండటం అనేది జరుగుతుంది. తదుపరి ఇప్పుడు బాండ్ ఓవర్ చేసిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర దానికి ఒక 2 లక్షల రూపాయల కోసం హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ ఏదైనా దాన్ని వైలేట్ అయ్యి మళ్ళీ ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడంటే తప్పనిసరిగా అతను ఏదైతే ఒప్పుకున్నాడో 2 లక్షల రూపాయలు దాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది జరుగుతుంది. కట్టలేని పరిస్థితుల్లో జైలుకు పోయిన సందర్భాలు కూడా మన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు చేసి చూపించారు. సో అందువల్ల రౌడీ షీటర్లు అందరూ కూడా చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో మంచి నడవడికే కలిగి ఉండాల్సిందే. సాధారణ ప్రజానం జోలికి వాళ్ళు వచ్చి భయభ్రాంతులకు గురి చేసినా, వాళ్ళ మీద భౌతిక దాడి జరిగినా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. చట్ట పరిధిలో ఎంత తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోవాలో అంత తీవ్రమైన యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తూ, వాళ్ళందరికీ కూడా ప్రతి ఆదివారం చెప్తా ఉన్నా, వాళ్ళకి కూడా శత్రువులు ఉంటారు. సో అలాంటి శత్రువుల ద్వారా కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మా ద్వారా ప్రొటెక్షన్ పొందాలని కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నేరం చేసిన తర్వాత అన్నదమ్ములు ఎవరైనా ఉంటే, డిసీజ్డ్ అన్నదమ్ములు కానీ అక్కజీలు కానీ ఎవరైనా కూడా కక్షపూరితమైన వాతావరణం వీళ్ళ మీద కలిగి ఉంటే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నాం. కాబట్టి రౌడీ షీటర్లు అయినప్పటికీ కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత కూడా మాది. కాబట్టి అది కూడా వాళ్ళకి తెలియజెప్తా ఉన్నాం. తెలుగు పాటల పందిర్లో తమకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గానామృతాన్ని స్మరించుకుంటూ తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం నందు ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు గాయకులు ఆ మహా గాయకునికి స్వర నివాళులర్పించారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా ఆదివారం సాయంత్రం గాయకులు, కళాభిమాని డాక్టర్ కె పురుషోత్తమరావు వారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఘంటసాల వర్ధంతిని పురస్కరించుకొని మన ఘంటసాల సంగీత విభావరి కార్యక్రమాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. డాక్టర్ పురుషోత్తమరావు ఆలపించిన గీతాలు ఆహుతులను అలరించాయి. ఇదే కార్యక్రమంలో ఆదిత్య భీమతాటి, రత్నారావు, జి హరికృష్ణ, మల్లిక తదితర గాయకులు మధుర గీతాలను ఆలపించి ఆహుతుల కరతాళ ధ్వనులను అందుకున్నారు. మరతునన్న మరువలేని మమతలన్నీ కరవేనా ఇలుదే సింగారమైన సుఖకన్నెలు అమరానా ఇలుగే సింగారమైన సుఖకన్నెలు అమరానా సదా
మనయేమో లేక విరితావిలీల మన ప్రేమ కెరుగే దిద్దే సఖీ. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులమైన మేము అనగా నేను నా స్నేహితులు అందరం ఘంటసాల సంగీత విభావరి ఘంటసాల వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నిర్వహిస్తున్నాం. పాత ఘంటసాల గీతాలు ఎప్పటిలాగా ఉన్నాయి కాకుండా ఓల్డ్ మెలడీస్ మేము ప్రదర్శిస్తున్నాం. ఈరోజు మంచి గాయకుల చేత ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరుగుతుంది. మాకు ఆనందంగా ఉంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వివాహ సంబంధాలు మాట్లాడుకునేందుకు వీలుగా శాలివాహక సంఘం 2 తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో వధువర్ల పరిచయ వేదిక ఏర్పాటుకు ప్రాధాన్యం కల్పించినట్లు సంఘ అధ్యక్షులు వేజెండ్ల శివనారాయణ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపం వేదికగా శాలివాహన సంఘం 2 తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో వధువర్ల పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘ అధ్యక్షులు వేజెండ్ల శివనారాయణ మాట్లాడుతూ తమ సంఘం ఏర్పడ్డ వధువర్ల పరిచయ వేదిక 2వ కార్యక్రమంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వివాహం కుదుర్చుకునే విషయంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వధువర్ల తల్లిదండ్రులు సంబంధాలు కుదుర్చుకునే విధంగా పరిచయ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిచయ వేదిక కార్యక్రమానికి 50 కుటుంబాల వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు వి నాచారయ్య, అద్దంకి అయ్యవార్లు, ఉప్పలపాటి వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, లోకేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. నా పేరు నాచారయ్య అండి. తెనాలి శాలివాహన సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని. ప్రెసిడెంట్ గారు వేజెండ్ల శివనారాయణ గారు ఒక ఆలోచనతో ఈ శాలివాహన సంఘీయులకి వివాహానికి సంబంధించి మధ్యవర్తుల యొక్క ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఒకరికొకరు పరిచయం అయ్యే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దానికి మా సంఘీయుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా తిరుపతి నుంచి, ఇటు వైజాగ్ నుంచి, ఇటు నుంచి కూడా చాలామంది వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు కనీసము 50 మంది వధువురుల వచ్చేసారు మీటింగ్కి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఇంత రెస్పాన్స్ ఉంటుందని ఊహించలేదు. ఇది కూడా ఎందుకంటే నౌడేస్ ఈ మధ్యవర్తుల ప్రమేయంతో వారి యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కోకుండా డైరెక్ట్గా ఒకరికొకరు పరిచయం అయితే ఈ కమిషన్లు పెడితే ఇదంతా ఉండకుండా ఉంటుందని మేము ఈ కార్యక్రమం తలపెట్టాము. కాబట్టి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా పెట్టినందుకు మా కమిటీ వారికి కూడా చాలా ఆనందంగా ఉంది. నా పేరు వేజెండ్ల శివనారాయణ. తెరాలిలో గత 6 నెలల క్రిందట స్థాపించబడిన శాలివాహన సంఘం ఈ రోజున 2వ కార్యక్రమంగా ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ వధూవరులకి ఎవరైతే డైరెక్ట్గా పరిచయ కార్యక్రమం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు మీడియేటింగ్ లేకుండా చేసుకోవడానికి వాళ్ళకి మా వంతు కృషిగా ఈ కార్యక్రమం సంకల్పించినాము. ఈ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ మాకు సపోర్ట్ చేసిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వతంత్ర సమరయోధుడు, పుల్లరి ఉద్యమ నేత స్వర్గీయ కన్నెగంటి హనుమంతు పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తిరిగి చెప్పేలా స్వర్గీయ వంగవీటి రాధారంగ కాపు యోజన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ పలువురు ప్రముఖులను పురస్కారాలు ప్రదానం చేయడం అభినందనీయమని సీనియర్ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సీనియర్ సిటిజన్స్ భవనం నందు కన్నెగట్టి హనుమంతు వర్ధంతిని తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తొలుత కన్నెగట్టి హనుమంతు చిత్రపటం చెంత పుష్పాల నుంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాపు జేఏసీ వ్యవస్థాపకులు చందు జనార్దన్ మాట్లాడుతూ అధిక సంఖ్యలో ప్రజాబలం ఉండి కూడా అన్ని రంగాల్లో వెనకబడుతున్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారు సరైన సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో డీఎస్పీగా బాధ్యత స్వీకరించనున్న అడపాల హోంకార వెంకట నాగేశ్వరరావును, అట్లే కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పసువేటి మురళీకృష్ణ, ఏపీ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల బోర్డు డైరెక్టర్ బండారు రవికాంత్ను, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ దివ్యల మధుబాబును, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చందు సుబ్బారావును, తెలుగుదేశం పార్టీ తెనాలి మండల ఉపాధ్యక్షుడు ముల్లపూడి వెంకట్ను, తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు దంతాల ప్రేమ్ కుమార్లను ఘనంగా సత్కరించారు. అనంతరం నెల్లూరుకు చెందిన ఏకోజీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కాపు వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాపు జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు కమ్మెల రజని, అత్తోట వైస్ ప్రెసిడెంట్ దివ్యల ఏడుకొండలు, నాగినేని సురేష్ గోపి, శెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, దాసరి సాంబశివరావు, మహిళా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 2004 నుంచి నాదెండ్ల మనోహర్ గారు వెన్నట్టు అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా ఆయనతో పాటే ఉంటూ ఆయన ఏదైతే రాజకీయ విధానాన్ని ఎంచుకున్నారో ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి పొందినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చందు సుబ్బారావు గారు అదే ఎరుకులపూడి గ్రామం నుంచి గుంటూరు జిల్లాకి
ఉపాధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇవాళ ఎన్నికైనందుకు చంద్ర సుబ్బారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముల్లపూడి వెంకట్ గారు ఎరికలపూడి గ్రామం నుంచి తెనాలి మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు ఆయన కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. దంతాల ప్రేమ్ కుమార్ మా సోదరులు, సీనియర్ నాయకులు, తెనాలి టౌన్లోనే 9వ వార్డులో కౌన్సిలర్గా గతంలో ఆయన అధికారంలో ఉండి చాలా మంది ప్రజలకు సేవ చేశాడు. సీనియర్ సిటిజన్ సభ్యులు గుండె సంబంధమైన వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని డివిఎస్ హాస్పిటల్ హృద్రోగ వైద్య నిపుణులు డాక్టర్ వై రామకిషోర్ తెనాలిలోని సీనియర్ సిటిజన్ సమావేశ హాల్ నందు నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. తెనాలి కవిరాజా పార్క్లోని సీనియర్ సిటిజన్ సమావేశ హాల్లో ఆదివారం ఫిబ్రవరి మాస సీనియర్ సిటిజన్ సమావేశాన్ని సంస్థ అధ్యక్షుడు మొవ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ వై రామకిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని తమ సుదీర్ఘ ఉపన్యాసంలో గుండె వ్యాధులు, ఆధునిక వైద్య సేవలు, పరీక్షల గురించి వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరపున డాక్టర్ వై రామకిషోర్ను ఘనంగా సత్కరించారు. అట్లే ఫిబ్రవరి మాసంలో జన్మించిన సీనియర్ సిటిజన్స్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు, కోశాధికారి నర్రావుల ఆదినారాయణ, ఉపాధ్యక్షులు కొలసాని వెంకట కోటయ్య, పుచ్చకాల కోటిరెడ్డి తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాలుకు వెళ్ళే రక్తనాళాలు దొరుకుతుంటే కాలు తీసేయడం, కంటికి వెళ్ళే రక్తనాళాలు దొరుకుతుంటే కంటి చూపు దెబ్బతింది. ఇప్పుడు రక్తనాళాలు 2 రకాలుగా ఉంటాయి. కంటికి కనపడేవి, కంటికి కనపడవు. కంటికి కనపడే రక్తనాళాలు మైక్రోవాస్కులర్ డిసీజ్ అంటారు. అవి మెదడుకి, గుండెకి, కాళ్ళకి, చేతులకి వెళ్తాయి. కంటికి కనపడిన రక్తనాళాలు కంటి చూపుకి, నరాలకి, కిడ్నీకి సప్లై చేస్తాయి. ఏ కారణం చేత ఈ రక్తనాళాలకు జబ్బొస్తుందో ఆ కారణాలను ముందుగా గుర్తించి వాటిని నియంత్రిస్తే ఇప్పుడు చెప్పిన ప్రమాద మొత్తాన్ని మనం నివారించవచ్చు. ఆ కారణాలే మొట్టమొదటి స్మోకింగ్, పొగాకు, 2 మధుమేహం అంటే షుగర్, డయాబెటీస్, 3 రక్తపోటు బీపీ, 5 ఫ్యామిలీ హిస్టరీ, 6 నిద్రలేమితనం, ఆహారపు నియమాలు సరిగ్గా పాటించకపోవడం. వీటి వల్ల చివరికి ఈ నేను చెప్పిన 6 జబ్బుల్లో ఏదో ఒక జబ్బు రావడం, దానివల్ల ప్రాణాలు కోల్పోవడం లేదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోవడం. ఫస్ట్ టాప్ 50 వస్తే కానీ టాప్ 100లో గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ రాదు. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించి 2013లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తర్వాత నెల్లూరులో 2015లో ఎంపీ జగన్ చేశారు. ఆ తర్వాత మిమ్స్ లో ఎంపీజీఎం కార్డియాలజీ చేశారు. ప్రతిష్టాత్మక మిమ్స్ లో హైదరాబాద్ లో చేసి ప్రస్తుతం గుంటూరు హాస్పిటల్లో పనిచేస్తున్నారు. రామకిషోర్ గారు మన సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు. ఆ సభ్యులు వెళ్ళినప్పుడు నేను సీనియర్ సిటిజన్స్ జనాలకు వచ్చామంటే ఎంతో ఉందిగా మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంతో కానీ ఇంట్రెస్ట్ చేయాలంటే మామూలుగా ఎవరో చేస్తారు. గౌరవప్రదంగా సమాజంలో పలు సేవలు అందిస్తున్న ప్రముఖులందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేయడం అభినందనీయమని సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పాడిబండ ప్రసాద్ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్ర ప్యారిస్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అన్నారు. తెనాలి కొత్తపేటలోని కళాక్షేత్రం వేదికగా శనివారం సాయంత్రం యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మాలిక్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్యారిస్ ఎక్సలెన్స్ అవార్డు ఫంక్షన్ ఆహ్లాదకరంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సైబర్ క్రైమ్ ఫారెన్సిక్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పాడిబండ్ల ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా మాలిక్ చేపట్టిన కార్యక్రమం ద్వారా అవార్డు గ్రహీతలు తమ సేవా దృక్పథాన్ని సమాజానికి మరింత చేరువ చేసేందుకు దోహదపడుతుందని అన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన 38 మంది ప్రముఖులను ఆంధ్ర ప్యారిస్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లైవ్ గేమ్ షోలో ఆహుతులను ఎంపిక చేసిన ప్రత్యేక బహుమతి అందజేశారు. కార్యక్రమంలో పెసర్లంక రమణ, శేషుబాబు, సునీల్, విజయ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ చదువులు అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు వచ్చిన ప్లేస్మెంట్స్ అనేది గత 10 సంవత్సరాల నుంచి వచ్చింది. ఆ టైంలో విప్రో అనే కంపెనీలో జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఒక 1 year వర్క్ చేసిన తర్వాత ఫారెన్ వెళ్ళేసి మంచి అక్కడ బాగా యూఎస్లో సెటిల్ అయిపోదాం అని చెప్పి అనుకొని విప్రో కంపెనీకి రెసిగ్నేషన్ ఇచ్చేసి విప్రో కంపెనీ జాబ్ మానేశాను. ఇంటికి వచ్చాను. నేను ఫారెన్ వెళ్తున్నాను, యూఎస్ వెళ్తున్నాను అని చెప్పాను. అండ్ మంచి యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకున్న తర్వాత మంచి టాప్ యూనివర్సిటీస్లో విత్ స్కాలర్షిప్, డబ్బులు కట్టే పని లేకుండా నాకు అడ్మిషన్స్ అన్నీ వచ్చినాయి. సో దాని తర్వాత ఏం జరిగిందంటే చేతిలో విప్రో జాబ్ లేదు, అందరి చుట్టాలందరికీ చెప్పేసి ఉన్నాను. దాని తర్వాత తీరా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఫస్ట్ టైం మొత్తం నీ జిఆర్ఈ స్కోర్ ఎంత, ఐఎల్టీఎస్ స్కోర్ ఎంత, దాంతోపాటు నీకు ఇంజనీరింగ్ పర్సంటేజ్ ఎంత,
నువ్వు విప్రోలో ఎందుకు మానేసావు, నీ ఏం చేసావు విప్రోలో, ఇవన్నీ క్వశ్చన్లు అన్నీ అడిగారు. అవన్నీ బాగానే ఆన్సర్ చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత ఏమైందంటే ఫైనల్గా ఈ యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి నాకు క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ నా సీనియర్ అక్కడ ఉన్నాడని చెప్పాను. వీసా ఇవ్వాల్సింది పోయి తిరిగి ఇచ్చేసాడు పాస్పోర్ట్, నీకు వీసా ఇవ్వట్లేదని చెప్పారు. అట్లా ఒక్కసారి రిజెక్షన్ మొదలైంది. ఒక్కసారి మొదలైన తర్వాత మళ్ళీ అందరికి పబ్లిసిటీ అయిపోయింది కదా అని చెప్పని 13 సార్లు ట్రై చేశాను. 13 సార్లు రిజెక్ట్ అయింది. ఇంకా అదే పనిలో ఉన్నాను, అప్లై చేసే పనిలో ఉన్నాను, వాళ్ళు రిజెక్ట్ చేసే పనిలోనే ఉన్నారు. కానీ ఫైనల్గా ఏమైందంటే వేరే ఈ కంట్రీ వర్కౌట్ కావట్లేదు, వేరే కంట్రీకి కూడా వెళ్ళాను. యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాను, అక్కడ చదువుకున్నాను. దాంతోపాటు మనకు వచ్చేటికి ఒక 29 కంట్రీస్ తిరిగాను. అండ్ అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, పిల్లలు ఫారెన్ వెళ్తే ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఇబ్బందులు పడకూడదంటే ఏమేం చేయాలి, హ్యాపీగా చదువుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకున్నాను. తెలుసుకున్న దగ్గర నుంచి 2007 సంవత్సరం నుంచి ఒక కన్సల్టింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు 11,000 మంది పిల్లల్ని పంపించానండి. గేమ్లో ఉన్నటువంటి ఒక ఎంతూజియాజంని తను పిల్లల్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని తీసుకురావడం అనేది చాలా గొప్ప పరిణామం. ఖచ్చితంగా మీలో ఎవరైనా సరే ఒక బాగా అండర్ 14 ఏజ్లో ఎవరైనా ఎఫెక్టివ్గా పర్ఫెక్ట్గా ఉండి వీళ్ళు ఖచ్చితంగా T20కి వెళ్ళగలిగే స్థాయి ఉంటే మాత్రం ఖచ్చితంగా నా సైడ్ నుంచి మాత్రం కోల్కతా కానివ్వండి, లేదా హైదరాబాద్ రంజీస్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా రేపు ఏపీలో పెట్టేటువంటి రంజీస్లో ఖచ్చితంగా నేను స్పాన్సర్ చేస్తాను. మీకు పిల్లలు లేదా చదువుకున్న ఎవరైతే సరే మీరు ఏ పర్టికులర్ సబ్జెక్ట్లో బాగుంటే వాళ్ళని అక్కడే చదివియండి. నాకు తెలిసిన చాలామంది ఆఫీసర్స్ కూడా వాళ్ళు చదివింది అగ్రికల్చర్ సైన్స్ చదివి తర్వాత ఐపీఎస్లు అయ్యి తర్వాత కంప్యూటర్ సైన్స్లో సైబర్ క్రైమ్స్ హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు చదివిన చదువుకి మనం చేసే జాబ్కి మనం చేసేటువంటి విధానానికి ఎక్కడ సంబంధం లేదు ఈ రోజుల్లో. కానీ అల్టిమేట్గా ఏంటంటే కొంత టెక్నాలజీ, కొంత సోషల్ కల్చర్స్ ఇవి నేర్చుకోగలిగితే ఏదైనా కానీ ఒక సబ్జెక్ట్ మీద ఎఫెక్ట్స్ పెట్టండి, మీకంటూ ఒక క్రెడిబిలిటీ పెరుగుతుంది, మీకంటూ ఒక నాలెడ్జ్ పెరుగుతుంది. పిఆర్ కన్సల్టెన్స్ అనే సంస్థను స్థాపించి ఇప్పటి వరకు మా 3 బ్రాంచ్లు ఉన్నాయి. మన వైజాగ్ రీసెంట్గా ఓపెన్ అయింది 4 బ్రాంచ్లు. 6 years జర్నీలో మేము బ్యాంక్స్కి అసిస్టెంట్ మేనేజర్స్గా ఆల్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఇలాంటి మల్టీనేషనల్ బ్యాంక్స్ మొత్తానికి అసిస్టెంట్ మేనేజర్గా మేము ఎగ్జామ్స్ రాపించి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ కూర్చునే వరకు పిఆర్ కన్సల్టెన్సీ బాగా తీసుకుందండి. ఇప్పటికీ ఒక 2000 మెంబర్స్ని పంపించాం. అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ మా విఆర్ ప్లేస్మెంట్, విఆర్ కన్సల్టెన్సీ వస్తే 100% మీ అందరికీ జాబ్ అయితే పక్కా అండి. ఓకే, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి మాలిక్ గారు నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది. మాలిక్ గారికి మరోసారి థ్యాంక్ యూ చెప్తూ అందరికీ నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను. ఐటీ ప్లేస్మెంట్స్కి చాలామంది స్టూడెంట్స్ని సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు చక్కగా బ్యాంక్ మేనేజర్స్గా ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు. అండ్ ఐ హోప్ ఈ ఇయర్ కూడా చాలా మందిని అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్కి తెచ్చే మార్గాల్లో మరి అన్నీ సక్సెస్ఫుల్గా నిలిచారు. ఐ హోప్ ఎవ్రీ ఇయర్ ఇట్లాగే నా తరఫు నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ వస్తారు. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఎవరినైనా సరే మీరు పక్కన చూసినా కూడా ఎవరు ఉపేక్షించవద్దు. ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ చేసే విధానాల్లో మరి వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి ఒకసారి విఆర్ కన్సల్టెన్సీకి మీరు కనుక అప్రోచ్ అయితే యూ విల్ హ్యావ్ ఏ డెఫినెట్ fabulous results with a guarantee job. Thank you, Anna. Thank you so much. Being a dentist, I really want to share few tips with you all. So, first, ikkada ochina participants andarki kuda hearty congratulations. So, ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా హెల్త్ ఇష్యూస్ నోటి నుంచే మొదలవుతున్నాయి. సో ఓరల్ హెల్త్ బాగుంటే కనుక 100% ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో మన హాస్పిటల్ స్టార్ట్ చేసి జస్ట్ 1.5 years స్పాన్ జరిగింది. బట్ స్టిల్ వీ హ్యావ్ డన్ more than 500 to 1000 smile transformations. రెగ్యులర్గా రూరల్ క్యాంపెయిన్స్, స్వచ్ఛ శక్తి, సర్వేక్ష ప్రోగ్రామ్స్, ఇలా నెంబర్ ఆఫ్ రూరల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఫ్రీ డెంటల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అంకిత భావంతో ఆ లక్ష్యం వైపు కొనసాగితేనే జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించగలుగుతారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ తెనాలి పట్టణానికి చెందిన ఆక్స్ఫర్డ్ పాఠశాల 17వ వార్షికోత్సవ వేడుకల్లో అన్నారు.
తెనాలి ఈటీ కాలనీలో గల గుంటూరు ఎంఆర్ గ్రూప్స్ వారి ఆక్స్ఫర్డ్ స్కూల్ తెనాలి బ్రాంచ్ 17వ వార్షికోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ నేత్ర వైద్యురాలు డాక్టర్ పి ఆశాకిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు మంచి ఆహార అలవాట్లు, శారీరక వ్యాయామం, క్రీడలు, సామాజిక అంశాలపై ఆసక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. అనారోగ్య సమస్యలు అశ్రద్ధ చేయకూడదని అన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యా సంస్థ తగు శ్రద్ధ చూపుతుందని, ఇందుకు సంస్థ సాధించిన విజయాల నిదర్శనమని అన్నారు. సభానంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఫుడ్ వ్లాగర్ ఎం వెంకటేష్, ప్రముఖ సర్జన్ డాక్టర్ దేవిక, విద్యా సంస్థ అధినేత ఎస్ఎఫ్ మర్రెడ్డి, డైరెక్టర్ సుధా ఉపాధ్యాయులు పాల్గొనగా గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన బాలబాలికలకు అతిథుల చేతుల మీదుగా మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్ థామస్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. To go for this 17th annual day celebrations. Every year celebrate చేస్తాము. అదే విధంగా ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తున్నాము. First of all, I should thank all the parents, my teachers, non-teaching and everybody for making this program a grand success. Thank you. 17th annual day celebrations, those who came here, so my dear students, my dear parents, at the entire Oxford family members, so for this grand success of the program, it's went on well, everything from the beginning to this one official program. So my sincere thanks to all my teachers and everybody. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పోతాలంక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయానికి నూతన పాలక మండలి సభ్యులుగా ఎంపికైన వారు ఆలయ అభివృద్ధికి తమదైన తోడ్పాటు అందించాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పోతాలంక గ్రామంలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ గా మోర్ల వెంకటేశ్వరరావు పాలకవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసిద్ధి చెందిన మల్లేశ్వర స్వామి ఆలయ విశిష్టతను కాపాడే విధంగా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ పదవులు అలంకారప్రాయంగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించి ఆ భగవంతుని సన్నిధానంలో దేవుని యొక్క ప్రతిష్ట పెంచే విధంగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో పరిపాలనలో దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి అన్ని దేవాలయాలు కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసి పాలక మండలి నియామకం చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి రాష్ట్రంలో పేరెన్నిక గల దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ పూజారులకి ఆందోళన కూడా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అన్ని రకాలుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు పోతాలంక గ్రామంలో శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు నియామకం చేసుకున్నాం. పార్టీలో అంకిత భావంతో మొట్టమొదటి నుంచి కూడా పనిచేస్తున్నటువంటి మోహన్ వెంకటేశ్వర గారిని ఈరోజు మీ అందరినీ కూర్చోబెట్టి ఒక 3-4 నెలల క్రితం మీరే ఇనానమస్గా ఏకగ్రీవంగా వెంకటేశ్వర గారి పేరు మాకు పంపించడం, నేను పైకి కమిషనర్ ఎండోమెంట్స్ కమిషనర్ దగ్గర పంపించి ఈ పేరుకి ఈ కమిటీకి ఆమోదముద్ర తీసుకొచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతం, ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో పార్టీ కోసం పనిచేస్తారు. 3 సార్లు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సపోర్ట్తో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డాను. నేను గతంలో 10 సంవత్సరాలు అయింది పుష్కరాలు వచ్చి, అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్లన్నీ ఆ రోజున నిర్మాణం చేశాం. ఆ పుష్కర ఘాట్ల పేరు మీద రహదారుల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చాం. ఈ పుష్కరాలు కూడా 2028లో మళ్ళీ అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన ఉన్నప్పుడే గోదావరి నదికి వచ్చే సంవత్సరం పుష్కరాలు రాబోతా ఉన్నాయి 2027లో. 2028లో మళ్ళీ కృష్ణానదికి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు పుష్కరాలు రాబోతా ఉన్నాయి. ఆ పుష్కరాల సమయానికి దేవాలయాలన్నీ కూడా కళకళలాడాలి, అన్ని సుందరంగా తీర్చిదిద్దబడాలి. ఈ పుష్కరాల సమయంలో గ్రామాలకు అవసరమైనటువంటి అవసరతలు, రహదారులన్నీ కూడా పూర్తిగా నిర్మాణం చేస్తాం.
బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ భూ ఆక్రమణకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గూదేటి బాలకోటిరెడ్డి ఆరోపించారు. వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం చుండూరులోని తమ కార్యాలయం ముందు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటిరెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ప్రభుత్వ దేవాదాయ అటవీ శాఖలకు చెందిన 15 ఎకరాల 60 సెంట్ల భూమిని ఎస్పీ ఆక్రమించి ఆక్రమణకు పాల్పడ్డారని తెలియజేశారు. ఇది కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చ అని, ఎస్పీ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ వంటి ఉన్నతాధికారులకు సాక్ష్యాధారులతో వారి దృష్టికి తీసుకెళ్లామని, ఉన్నతాధికారులు బాపట్ల ఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్పీ భూ ఆక్రమణను కూటమి ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సోషల్ మీడియాలో తమ ఖాతాలను, పోస్టులను డిలీట్ చేయించారని కోటిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ మరి ఫారెస్ట్ భూములు వాళ్ళ తల్లిగారి పేరుతో డీకేటీ పట్టి అన్యాయాల అక్రమాలకు పాల్పడుతున్నాడని మీ అందరికీ తెలియజేయడానికి గత 2 రోజులుగా నేను ఫేస్బుక్లో వీడియోస్ పెట్టి ఒక ఈ ఆర్టీవీ అనే ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి పెట్టడంతో ఆ ఛానల్ యాజమాన్యానికి ఫోన్ చేసి కూడా మీరు ఎలా వేస్తారని అడుగుతాడు. అదేవిధంగా నా ఫేస్బుక్ని కట్టడి చేసి నా ఫేస్బుక్లో ఒక లైవ్ వీడియో పెడితే, ఒక పౌరుడిగా నాకు ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఒక లైవ్ వీడియో పెడితే నా వీడియో మీద రిపోర్ట్లు కొట్టించి ప్రజల్లోకి వెళ్లకుండా నా ఫేస్బుక్ను కంట్రోల్ చేస్తున్నారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని మా కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకునేదిగానే ఆశిస్తాను. సివి రామన్ అకాడమీ వారి ఆధ్వర్యంలో 38వ ఉగాది పురస్కార మహోత్సవ కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణానికి చెందిన శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ, అట్లే తెనాలి పట్టణానికి చెందిన ప్రశాంతి విద్యా విహార్ ప్రిన్సిపాల్ నూతలపాటి రామచంద్రరావులు ఉగాది పురస్కారం అందుకున్నారు. ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్ సివి రామన్ అకాడమీ వారి 38వ ఉగాది పురస్కార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంబికా దర్బార్ సంస్థ అధినేత అంబికా కృష్ణ ఆత్మీయ అతిథిగా, రుద్రవైభవం ఆధ్యాత్మిక పీఠం గురువర్యులు శ్రీకృష్ణ చాముండేశ్వరి అతిథులుగా పాల్గొన్న ఈ సభలో శ్రీ ఆంజనేయ ధ్యానయోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ సువర్ణ ఘంటా కంకణ అవార్డును, ఉత్తమ యోగాచార్య పురస్కారం అందుకున్నారు. యోగాచార్య కిషోర్ గురూజీ ఉత్తమ యోగా టీచర్ అవార్డును గోల్డ్ మెడల్తో అందుకోవడం పట్ల యోగా సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అట్లే బడ్జెట్ స్కూల్ విభాగంలో తెనాలి పట్టణానికి చెందిన ప్రశాంతి విద్యా విహార్ స్కూల్ ప్రిన్సిపాల్ నూతలపాటి రామచంద్రరావుకు బెస్ట్ స్కూల్ అవార్డును అంబికా కృష్ణ చేతుల మీదుగా ప్రదానం చేశారు. విద్యా సంస్థ నిర్వహణ విషయంలో రామచంద్రరావు చేసిన కృషిని వక్తలు ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్య సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి చెందిన పలువురు ప్రైవేట్ విద్యా సంస్థ ప్రతినిధులు నూతలపాటి రామచంద్రరావుకు అభినందనలు తెలియజేశారు. ఓం శ్రీ యమాయ నమః. షుగర్ వ్యాధి చాలా సోషల్ అన్నప్పుడు ఇదే వీరాసనాన్ని ఈ కాలుతో ఇటువైపు నుంచి ఇలా చేసినప్పుడు లివర్, కిడ్నీ సంబంధ సమస్యలు అదుపులో. జీవిత సాఫల్యానికి యోగాభ్యాసాన్ని ఎంచుకోండి. మాకు ఇది 25 ఏళ్ల క్రితమే అర్థమయ్యేసరికి దీనికి అంకితమైపోయాం. మేము యోగాభ్యాసం చేయడమే. నేను వసుధా లాయర్ని కాబట్టి కోర్టు మీద జడ్జీలు చేత చేయిస్తుంటాం. కోర్టులో జడ్జీలు, జిల్లా జడ్జీలు అందరి చేత. నా భార్య డాక్టరు కాబట్టి డాక్టర్ల శ్రేష్ఠత చేయిస్తున్నాం. నేను జీవితంలో డీల్ ఎవరితో చేయాలన్నా యోగాభ్యాసం ఉందా? నా క్లయింట్లు వచ్చారనుకోండి, క్లయింట్లు 2 రోజులు అవ్వగానే నువ్వు యోగా చేస్తేనే నీ కేసు చేస్తా, యోగా చేయకపోతే నీ కేసు కూడా చేయను నేను. ఎందుకని? మనం సమాధి స్థితికి వెళ్ళాలి. మనం చేస్తున్నాము అంటే ఆ జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వాలి. ఐక్యం అవ్వడానికి యోగాభ్యాసం తప్ప మరో మార్గమే లేదు. ఉచిత వైద్య శిబిరాలను గ్రామీణ ప్రాంత ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ పేర్కొన్నారు. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే దృక్పథంతో అమృతూరు మండల పరిధిలోని తురిమెల గ్రామానికి చెందిన డాక్టర్ కొసరాజు కమలాకర్, గుంటూరుకు చెందిన అత్యాధునిక హార్ట్, బ్రెయిన్, మల్టీ స్పెషాలిటీ లైఫ్ హాస్పిటల్ నిర్వాహకుల సౌజన్యంతో న్యూరాలజీ, కార్డియాలజీ, గైనకాలజీ, జనరల్ పరీక్షలతో కూడిన ఉచిత వైద్య శిబిరం ఆదివారం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డి. దుర్గా హరిప్రసాద్, కె. వంశీకృష్ణ, కొసరాజు సింధులు 111 మందికి ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా గూడవల్లి ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వారి ఆధ్వర్యంలో 65 మంది కంటి పరీక్షలు నిర్వహించగా 30 మందికి కళ్ళజోళ్లు అవసరం, 20 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. మాజీ ఎంపీ మైనే రత్నప్రసాద్ మాట్లాడుతూ లైఫ్ హాస్పిటల్
వైద్యాధికారి కమలాకర్ తమ సిబ్బందితో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తమ జన్మభూమిలో మల్టీ స్పెషాలిటీ వైద్య బృందంతో ప్రజలకు సేవలు అందించడం ఆనందదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పర్వతనేని భానుప్రసాద్, పెదపూడి పిఎస్సిఎస్ చైర్మన్ కొసరాజు దేవకుమార్, వీరమాచినేని సంగమేశ్వరరావు, గేరా నరేష్, లైఫ్ హాస్పిటల్ సిబ్బంది, పిఆర్ఓ తేజ, అరుణ, ఎల్వి ప్రసాద్ సిబ్బంది సరళ, బొమ్మిడి నవీన్ రాజు, కె పవన్ కుమార్, దేవరకొండ చందు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఇది మా నేటివ్ ప్లేస్ తుర్మెల్ల. మా తాతగారు కొసరాజు పుండ్రీకాక్షుడు గారు ఇక్కడే టీచర్గా చేసేవాళ్ళు. సో ఇలా సామాజిక బాధ్యత వహిస్తూ మన ఊర్లో కార్డియాలజీయే కాకుండా మా హాస్పిటల్ తరఫున కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ సర్జరీ, అలాగే గైనకాలజీ ఈ డిపార్ట్మెంట్లు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ అవకాశం వచ్చినందుకు ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి గతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది హై స్కూల్లో, అట్లాగే జూనియర్ కాలేజీ. ఆ తదుపరి మరి ఇప్పుడు చూస్తే మరి అనేక కార్యక్రమాలు ఈ గ్రామం నుంచి చదువుకుని మరి వివిధ దేశాలకు కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఈ గ్రామాన్ని వదలకుండా కమలాకర్ గారి లాగా ఇక్కడ వంతికి సంబంధించి సుశీల్ గారు కానీ, విష్ణు చౌదరి గారు కానీ శాంక్షన్ చేర్చడం, అట్లాగే విజయ్ గారు ఈ ఊళ్ళో మరి మినరల్ వాటర్ ప్లాంట్ కానీ, ఇంకా సాయిబాబు గుడి కానీ, కట్లం గుడి కానీ మన భానుగారు, సంగమణి గారు మరి చేస్తూ ఉంటారు. మరి బయట ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని వదిలివేసి వెళ్ళినా ఈ గ్రామంలో ఏదో ఒకటి చేయాలనే తలంపుతో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కమలాకర్ గారు లాంటి వాళ్ళని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి దీనన్నిటికీ కూడా వృత్తాపత్రిక ఇక్కడ స్థానికంగా భానుగారు మరి సహకరిస్తున్నారు. స్వతంత్ర సమరయోధులు, భారతరత్న, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని మండల కేంద్రమైన దుగ్రాల్లో ఆదివారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జెండా చెట్టు సెంటర్ వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ రషీద్, జూల్ పకర్ అలీ, బాజీ, షియాలి, జిలానీ, పొన్ను, కుద్దూష్, సైదా, మక్బుల్, బాజీ, ఎల్లేశ్వరరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గొప్ప విద్యావేత్త, స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న, స్వాతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధికి బాటలు వేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలు స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర పోరాటంలోనూ దేశ నిర్మాణం దిశగా జరిగిన ప్రయత్నాల్లోనూ ఆజాద్ గారు పోషించిన పాత్ర అమోఘం. స్వాతంత్ర పోరాటంలో 10 ఏళ్లు జైలు జీవితం గడిపారు. బ్రిటిష్ వారి దాష్టికాన్ని ఎదిరించి కాపాడిన ధీరుడు. విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్లు పనిచేసి అనేక సంస్కరణలు అమలు చేసి విద్యా రంగానికి ఎనలేని సేవలు చేశారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. హ్యాపీ సండే కార్యక్రమాల ద్వారా తెనాలి ప్రాంతం సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతిగా త్రైహస్నిక దీక్షగా శ్రీ మహా సుదర్శన హోమము. ఎస్వీఎస్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్వి కిరణ్. మ్యాట్రిమోనీ పద్యంతో యువతిని మోసం చేసిన ప్రబుద్ధుడు అరెస్టు. 3 సిఐఎస్ సాంబశివరావు. శైవ గమానికి ఆదిలు శ్రీకంఠ శివాచార్య స్వామి జయంతి వేళ ఘనంగా అత్యాధునిక సేవలు. మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.